హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. ఇవాళ ఈ వీడియో ఏంటంటే, నేను ఇంకా ఆరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మాకు ఎప్పుడు పోవాలనిపిస్తే మేము అప్పుడే పోతూనే ఉంటాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే నాకన్నా ఎక్కువ మా ఆరు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు జేజమ్మ వాళ్ళ ఇంటికి పోదామా అనగానే. ఎందుకంటే పంజరంలో పెట్టిన కోడి పిల్లని ఒక్కసారిగా బయటికి వదిలేస్తే ఎట్లా ఫీల్ అవుతుందో వాడు కూడా సేమ్ అట్లనే ఫీల్ అవుతాడు. అక్కడికి పోతే వాడిని అక్కడ ఆపే వాళ్ళు ఉండరు, వానికి నచ్చినట్టు చేసుకుంటాడు. నేనేమన్నా అంటే మా అమ్మమ్మ నన్ను తిడుతుంది కాబట్టి వాడికి నచ్చినట్టు చేస్తాడు అక్కడికి పోగానే. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవడానికి రీజన్ ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీ అందరికి కూడా చూపించాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతామని చెప్పి మా అమ్మమ్మకు కూడా తెలియదు. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. సరే ఇంకెందుకు లేటు, చలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ మమ్మల్ని చూడంగానే ఆరు మాటినంగానే బయటికి వచ్చేసింది. ఆరు రాగానే వాని పని వాడు స్టార్ట్ చేసిండు. చూడండి వాడు ఏం చేస్తాడో. అక్కడ పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు, ఇసుక పెట్టిల్లు. ఆ ఇసుకలకు పోయిండు, ఆడుతాడు. వాడిని తీసుకోవడానికి అమ్మమ్మ ట్రై చేస్తుంది కానీ వాడు అమ్మమ్మకి అసలుకే రాడు. వాడు చెప్పిన మాట వింటే ఆరు ఎందుకు అవుతాడు చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంటర్ కాగానే బయట గార్డెన్ లాగా ఉంటుంది. అదే మా అమ్మమ్మ మినీ గార్డెన్. అది చిన్న చిన్న చెట్లన్నీ పెంచుకుంటుంది ఇక్కడ. ఆమెకు చెట్లు పెంచుకోవడం అంటే ఇష్టం. గోరెంటాకు చెట్టు, ఇంకా మల్లెపూల చెట్టు. ఆ మల్లెపూల చెట్టు అయితే మా తాతయ్య ఎప్పుడు చిన్నప్పుడు పెట్టిండు, అంటే మా చిన్నప్పుడు. ఇంకా ఇచ్చాడన్ని గోంగూర చెట్లు పెట్టుకునేది. సరే రండి ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లోపలికి పోతే ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. ఇదైతే అమ్మమ్మ వాళ్ళ హాల్. ఎవరైనా వస్తే కూర్చోడానికి ఇక్కడ ఒక బల్లలాగా అరేంజ్ చేసిండు తాతయ్య. ఇటు సైడ్ తిరిగితే చిన్నగా కిచెన్ లాగా సెటప్ చేసుకున్నది అమ్మమ్మ. ఇక్కడ యాక్చువల్లీ కిచెన్ ఉండదు కానీ ఆమె సెట్ చేసుకున్నది. లోపలికి ఎంటర్ అయితే ఇది కిచెన్, కానీ ఇప్పుడు స్టోర్ రూమ్ అయిపోయింది ఇది. ఈ కిచెన్ లో ఏదైనా క్యూట్గా ఉన్నదంటే ఈ తనాబియే. మనకి సెల్ఫీలు ఉంటాయి కానీ అప్పట్లో వీళ్ళకి ఇట్లా తనాబీలు ఉంటాయి. దీంట్లోనే వీళ్ళు ఉప్పు పప్పు ఇట్లాంటి డబ్బాలన్నీ స్టోర్ చేసుకునేది. ఇది అమ్మమ్మ పాలగంప. మా అమ్మమ్మ అయితే పాలు అమ్ముతుంది సిటీలో. ఇదైతే దేవుడి రూమ్. అమ్మమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి, అందుకే ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ బయటికి వస్తే ఇక్కడ ఇంకో రూమ్ ఉంటుంది, దీన్ని మేము అర్ర అంటాము. ఈయననే మా తాతయ్య. ఈయన చనిపోయి ఆల్మోస్ట్ 13 years అవుతుంది అనుకుంటా. ఇంకా ఈమెతే మా తాతయ్య వాళ్ళ అమ్మ, అంటే మమ్మీ. ఈయనే మా అమ్మమ్మ వాళ్ళ నాన్న. చిన్నప్పుడు నేను ఇంకా మా అన్నయ్య మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చదువుకున్నాము కొన్ని రోజులు. అయితే కొన్ని రోజులు మా అన్నయ్య చదువుకున్నాడు. ఆ తర్వాత మా అన్నయ్య మా ఇంటికి పోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు నేను చదువుకున్నా ఇక్కడ. నాకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటితోని బోలెడని మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ. దీవాళి ఇట్లా అవన్నీ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మా డాడీ ఉన్నప్పుడు. నాకే కాదు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. చెప్పినా కదా ఆరు ఇక్కడికి వస్తే వాడిని ఎవ్వరు ఆపలేరని చెప్పి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళతో స్నానం చేస్తాడు వాడు. ఇట్లా ఇంకో డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేయగానే ఇంటిని కల అంటాం మేము. ఇక్కడ అన్ని రేకులు ఉండేవి, అవి కూలిపోయినాయి వర్షానికి చెట్లన్నీ పెరిగిపోయినాయి. ఒక మినీ ఫారెస్ట్ లాగా తయారైంది ఇదంతా. ఇక్కడైతే ఈయన పనిలో ఈయన బిజీ ఉన్నాడు. ఇప్పుడైతే అమ్మమ్మ మినీ గార్డెన్ లో నుంచి ఒక 2 ఫ్లవర్లు తెంపుకొని ఒకటి నా చెవులో పెట్టుకొని ఇంకొకటి అమ్మమ్మ చెవులో పెట్టిన. అప్పుడు ఆమె రియాక్షన్ ఎట్లున్నదని అంటే, ఈ వీడియోలు అన్ని తీసుకొని పోయి యూట్యూబ్లో పెడితే పైసలు వస్తున్నాయి, ఎన్ని పైసలు వస్తున్నాయి, దాంట్లో నుంచి నాకు కూడా ఇస్తావా, మా ఇల్లంతా తీసి పెడుతున్నావు కదా అని అన్నది. పాప మీకు తెలియదు కదా మనం చేసే వీడియోలకి వచ్చే వ్యూస్ 1 2 వస్తాయి అని చెప్పి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవాళకి ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. బాయ్ బాయ్.